దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 22వ దావీదు కీర్తన 5వ వచనం. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దావీదు ఒక గుంపు వారిని సాక్షులుగా చూపిస్తూ వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారికి విడుదల ఇచ్చాడంటాడు. ఎవరు వారంటే మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుళ్ళు మొరపెట్టినప్పుడట వారికి విడుదల కలిగింది. వారికి అలా విడుదల కలగటానికి కారణం ఏంటంటే, మొరపెట్టినప్పుడు వాళ్ళు నమ్మారు, దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడని వాళ్ళు విశ్వసించారు, నమ్మారు, నిరీక్షణతో ఉన్నారు. కాబట్టి వారి కార్యాలు జరిగాయి. ఈ రోజున మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, నీవు మొరపెట్టినప్పుడు నీవు నమ్మిక ఉంచాలి. ఎందుకంటే నువ్వు మొరపెట్టింది సర్వ సృష్టికర్త దేవునికి. ఆయన మర్చిపోయేవాడు కాదు. చాలాసార్లు మనం అనుకుంటాం ఆయన మర్చిపోయాడని. సియోను కుమార్తె కూడా అలాగే అనుకుంది, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడనాడాడు అని. అప్పుడు ప్రభువు అన్న మాట ఏమిటంటే, ఒకని తల్లి వానిని మర్చునా, ఒకవేళ తానైనా మర్చునేమో కానీ నేను నిన్ను మరువను, చూడు నా అరచేతుల్లో నేను చెక్కుకున్నాను అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ప్రతినిత్యము ఆ అరచేతిలో ఉన్న గాయాలను చూసుకుంటూ, ఇదిగో నేను నిన్ను చూసుకుంటూ ఉన్నాను, నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను, నేను నీ పనిలోనే ఉన్నాను, నువ్వు నాకు మొరపెట్టావు కదా, ఆ పనిలోనే నేను ఉన్నాను అని ఆ లేఖన భాగం మనకు చెప్తుంది. కాబట్టి ఆయన చూచేవాడే, గుడ్డివాడు కాదు. సహాయం చేసే హస్తాలే, చేతులు లేనివాడు కాదు. నీతో కలిసి నడిచేవాడే, విగ్రహం కాదు. కాబట్టి నువ్వు మొరపెట్టినప్పుడు పితరులను జ్ఞాపకం చేసుకో. వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారు, ఎంత నిరీక్షణ కలిగి ఉన్నారు, ఎంత ఓర్పు కలిగి ఉన్నారు. అలా మనము కలిగి ఉన్నట్లయితే నిశ్చయంగా మన మొరకు సమాధానం వస్తుంది, మన ప్రార్థనకు సమాధానం వస్తుంది, మన కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. అలాంటి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక.